టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. అమ్మఒడి సృష్టికర్త వైఎస్ జగన్కు జగన్ నీరాజనాలు. ఎస్, ఇప్పుడు వచ్చిన 2024లో తెలుగుదేశం ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో అమ్మఒడిని ఆ పేరు మార్చడం జరిగింది. అదే క్రమంలోనే కొన్ని పథకాలు కొంతమంది సృష్టించగలరు. వాళ్ళు చరిత్ర ఉన్నంతకాలం చరిత్రలో నిలిచిపోగలరు. దానికి ఉదాహరణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం ఇవ్వడం, చేనేత వస్త్రాలు ఇవ్వడం, కాలనీలు కట్టించడం, కూడు గుడ్డ నీడ అందించాలనే ఒక సదుద్దేశంతో ఆయన చేసిన ఆ మంచి పనుల వల్లనే ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం 40% ఓట్ బ్యాంక్తో సుస్థిరంగా నిలబడగలిగింది. ఆయన పెట్టిన పథకాలైతేనేమి, ఆయన చేసిన సేవలైతేనేమి, ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టిన పథకాల వల్లనే 40% ఓట్ బ్యాంక్ కరెక్ట్గా నిలబడిందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇదే క్రమంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన ఒక డాక్టరు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితేనేమి, ఇటువంటి గొప్ప పథకాలు పెట్టడంతో అతను కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయాడు. ఇదే క్రమంలో రాజీవ్ గాంధీ అయితేనేమి, పివి నరసింహరావు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఈ ముగ్గురు ప్రోద్బలంతోనే హైటెక్ సిటీ ఏర్పడిందనే ఒక అభిప్రాయం ఉంది. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు గారు చేదోడుగు వాదోడుగా నిలబడ్డారు. కానీ వచ్చింది మటుకు రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీరు ముగ్గురే హైటెక్ సిటీకి నాంది పలికిందని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి అతిశక్తి లేదు. ఇదే క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నవరత్నాలు పథకాలు పెట్టి ఇట అమ్మఒడైతేనేమి, విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు పెట్టున్నారు. కానీ విద్యా వసతి కూడా పెట్టారు. అంటే ఎడ్యుకేషన్ పరంగా నిరుపేద కుటుంబాలు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఒక సదుద్దేశంతోనే అమ్మఒడి కానీ, విద్యా వసతి కానీ, రైతు భరోసా కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంది పలికారు. అటు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకే అంటే ఒక పాప ఉంటే నిరుపేద కుటుంబంలో ఒకరికే ఇచ్చేవారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి ఇస్తామని చెప్పారు. కానీ మొదటి సంవత్సరం ఇవ్వలేకపోయారు. ఈ రెండవ సంవత్సరంలో మటుకు చెప్పినట్టే ఒక కుటుంబంలో ముగ్గురున్నా ఇవ్వగలిగారు. కానీ దానికి నాంది పలికింది మటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అతనికి నిన్న తల్లికి వందనం పడిన తర్వాత చాలామంది తల్లులు అతన్ని ఆశీర్వదించారు. ఎందుకంటే అతని జనాల్లోకి వెళ్లకుండా ఉనుంటే మళ్ళీ ఈ పథకం వచ్చుండేది కాదు. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు నిధులు లేవు, రాష్ట్రం దివాలా తీసింది, నేను ఇచ్చే పరిస్థితి లేదు, అది ఇది అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళడం, ఇవన్నీ మెసేజ్లు తీసుకోపోవడంతో ఒక్కసారి అధికార పక్షం గుండెల్లో గుబులు పుట్టింది. దానివల్లనే ఈ తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పథకం కాబట్టి అది ఎంతో ఆలోచన పరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు కాబట్టి అది ఇవ్వకపోతే నెక్స్ట్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని ఇమ్మీడియట్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా బటన్ నొక్కారో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎవరైనా బటన్ నొక్కచ్చు అని చెప్పి నిన్న అది నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా బటన్ నొక్కారు నిన్న, మొదటి బటను. దానివల్ల తల్లికి వందనం అనే కార్యక్రమం విజయవంతమైందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఎటువంటి అతిశక్తి లేదు. అయితే ఆయన వేసిన బాటలోనే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే, కాకపోతే కొద్ది పేర్లు చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, మామూలుగా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఇట్లా కొన్ని నేమ్స్ ఆల్రెడీ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత చేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది సర్వసాధారణం. కానీ జగన్మోహన్ రెడ్డి వేసిన బాటలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి వీరు నడుస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే విధంగా విశ్లేషకులు కూడా, ఇటు వైసీపీ కార్యకర్తలు అయితేమి, టీడీపీలో ఉన్న కొన్ని మహిళలు కూడా, టీడీపీలో ఉన్న కొద్దిమంది మహిళలు కూడా, వారు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ పథకం ఎంతో అద్భుతమైందని చెప్పి కొనియాడడం నిన్న అందరూ చెప్పుకోవడం ఒక విశేషం.